నమస్తే అండి, వెల్కమ్ టు సైకాలజీ విత్ సింగ్. రామ్ గోపాల్ వర్మ గారి ట్వీట్స్ ఎంత సెన్సేషనల్ అందరికీ తెలిసిందే. ఆయన ఎవరో ఒకరిని గిల్లుతూనే ఉంటారు ఎప్పుడప్పుడు. అయితే నేను పర్టికులర్గా ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి కారణం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్గా పెట్టిన ట్వీట్. ఆయన రీసెంట్గా పెట్టిన ట్వీట్ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పులి ఒక కోతిని చంపి దాన్ని నోట పట్టుకుని అట్లా వెళ్తూ ఉంటుంది. ఆ చనిపోయిన కోతిని చిన్న కోతి పిల్ల గట్టిగా పట్టుకున్నది. ఆ ఫోటోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారు ఏం మెన్షన్ చేశారంటే హంగర్, డెత్ అండ్ లవ్, హౌ క్రూయల్ ఇస్ ద నేచర్. ఓవరాల్ గా దీని సారాంశం అది. అంటే ఆ పులిని ఉద్దేశిస్తూ ఆకలిని, అలాగే చనిపోయిన కోతిని ఉద్దేశిస్తూ చావుని, అలాగే ఆ చిన్న కోతి పిల్ల ఏదైతే ఆ చనిపోయిన కోతిని పట్టుకుని గట్టిగా ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లవ్ అని, అంటే తల్లి ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాబబ్లీ ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో. సో ఆకలి, చావు, ప్రేమ మూడు ఒక చోట కనిపించే పిక్చర్ కదా ఇది. అయితే ప్రకృతి ఎంత క్రూరమైనదో కదా అని ఆయన భావన ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒకటి జనరల్ గా ఆయనే చాలాసార్లు చెప్తూ ఉంటారు, నేను మూడో పెగ్లో ఉన్నప్పుడు ట్వీట్ చేస్తాను. ఇది ఆయన చెప్పిన మాటే. జ్ఞానం చాలా లేటుగా కలిగింది. అందుకని ఈ మధ్యన అంటే బుద్ధుడికి భోజి చెట్టు కింద అయినట్టు నాకేదో ఒక బార్లో జరిగింది. ఏ బార్ అది? అంత పుణ్యం చేసుకున్న బారు అంటే జ్ఞానం కావాల్సిన వాళ్ళు అక్కడ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒక సర్జన్, ఒక ఆపరేషన్ చేసే సర్జన్ తాగి ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు అనుకుందాం. మీరు కానీ నేను కానీ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ భూమి మీద ఎవరైనా కానీ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంటామా? సర్జన్ తాగి ఆపరేషన్ చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? లేదంటే ఒక పైలట్ కానీ, లేదంటే ఒక బస్ నడిపే డ్రైవర్ కానీ తాగి డ్రైవ్ చేస్తారంటే మనం దాన్ని కన్సిడర్ చేస్తామా? ఒప్పుకోం కదా. మరి అలాగే తాగి మాట్లాడిన వ్యక్తి, అవును నేను తాగున్నాను, తాగే మాట్లాడతానన్న వ్యక్తి, ఆయన మాటలు మనం సీరియస్ గా తీసుకోవాలా? మ్యాటర్ క్లోజ్. ఈ ఒక్క సింపుల్ పాయింట్ తో ఎంటైర్ కాన్వర్సేషన్ ని క్లోజ్ చేసేయచ్చు. అయినా సరే పర్టికులర్ గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆర్జీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్వేచ్ఛ అనేది ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి శృతి మించి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తూ నేనేమంటే అదే నడుస్తుంది అనే వ్యవహారంలో ముందుకు వెళ్తూ సొసైటీకి ఎప్పుడైతే కీడు జరుగుతుంది అనే సిచ్యువేషన్ వచ్చిందో ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఉంది, దాని గురించి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఎవరైతే కొంచెం బలహీనమైన మనస్కులు ఉంటారో వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తూ ఎవరైనా కొంచెం విపరీత ధోరణిలో కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి అట్రాక్ట్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. నా మాటలు ఎవరిని ఉద్దేశించి కాదు, పర్టికులర్గా ఒకరిని కించపరచాలని కాదు, నాకు అనిపించిన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మీతో వ్యక్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి విశ్లేషించుకుని చూద్దాం. ఒక వ్యక్తి ఒక ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు, లేదంటే ఏ విధంగా లైఫ్ ని లీడ్ చేయాలో మాట్లాడుతున్నారు. అద్భుతమైన విషయం, దట్ ఈస్ మోటివేషన్. లేదంటే లైఫ్ స్కిల్స్ నేర్పుతున్నారు, ఎక్స్ట్రాడినరీ. ఖచ్చితంగా అది 10 మందికి ఉపయోగపడుతుంది. అయితే ఆ చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఉందా నిజంగా అని మనం బేరీజు వేసుకుని ఆ వ్యక్తి చెప్పింది వినాలా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన విపరీతమైన భయస్థుడు, ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్, పూర్తి అవగాహన లేని పర్సన్. ఒక 2వ తరగతి చదివే పిల్లవాడికి 5వ తరగతి చదివే పిల్లవాడు కొంచెం తెలివిగా అనిపిస్తాడు, తనకంటే నాలెడ్జ్ లో సుపీరియర్ గా అనిపిస్తాడు. అదే 5వ తరగతి చదివే పిల్లవాడికి 10th క్లాస్ చదివే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఈ స్కూల్ పిల్లలకి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మాట్లాడుతున్నాడు అనుకుందాం,
ఎవరైతే కొంచెం లాజికల్ గా మన ఎదురుగుంటూ మాట్లాడుతూ తారసపడ్డారో వాళ్ళని చూసి ఆశ్చర్యపడడం అనేది సర్వసాధారణమైన విషయం. వాళ్ళని మనం అనుకరించే ప్రయత్నం కూడా చేస్తాం. అది మంచిది కూడా. ఎందుకంటే ఎవరైతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని మనం అనుకరిస్తూ, వాళ్ళు చేసే పనులు కూడా మనం అనుకరిస్తూ, మన రెగ్యులర్ లైఫ్ లో కనుక వాటిని మిళితం చేసుకుంటూ ఆ పందాలు వెళ్ళడం వల్ల సక్సెస్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక విజయ పదం కాబట్టి. అయితే ఈ పర్టికులర్ పర్సన్ చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఎంతమందికి ఉపయోగపడతాయి? ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. మన లైఫ్ స్టైల్ నిజంగా మాడిఫై చేసుకోవడానికి ఉపయోగపడతాయా? మనల్ని నిజంగానే ఒక పాజిటివ్ వైపులోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా? రామ్ గోపాల్ వర్మ గారు చెప్పే ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఎన్నోసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే లైఫ్ లో ఏ విధమైన టెన్షన్ తీసుకోకూడదు, ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు, ఏ విధమైన ఎమోషన్ ఉండకూడదు అని చెప్తూ వెరీ గుడ్. ఒకవేళ ఒక పర్సన్ కనుక న్యూట్రల్ గా ఉండగలిగితే, ఆ న్యూట్రల్ గా ఉండడం అనే స్థితి ఏదైతే ఉందో అది కేవలం యోగులకి శుద్ధులకి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే నాకు ఏ విధమైన ఫీలింగ్స్ లేవు, నాకు ఏ విధమైన ఎమోషన్స్ లేవు అని ఎప్పుడు చెప్పే ఆర్జీవి గారికి నిజంగానే ఏ విధమైన ఫీలింగ్స్ లేవా? నా కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి. అది వస్తే మళ్ళీ రీసెంట్ గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో రాధాకృష్ణ గారు ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఫోన్ తీసి పక్కన పెట్టొచ్చు కదా అనగానే, మీకు ఇష్టమైతే ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి, లేదంటే మానేయండి అని వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయి ఫైర్ అయిపోయారు. తర్వాత కొంచెం ఏదో డిస్కషన్ జరిగినట్టుంది. తర్వాత కట్, మళ్ళీ ఇంటర్వ్యూ అనేది కంటిన్యూ అయింది. అలా మన్ననలు అదే పక్కన పడేయండి. అలా ఈ ఫోను పేదీ కొరుకోవటం మీకు రెండు సైమిల్టేనియస్ గా దొరుకుతాయా? అది నా ఇష్టం ఉండదు. మీ ఇష్టమే. అప్పుడు మీరు నేను ఫోన్ చేస్తాను, మీకు ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ ఆపేయండి, అంతేగాని నన్ను చెప్పదు ఏం చేయమని. ఇంటర్వ్యూలో ఫోన్ ఉండకూడదు. అదే నా ఇష్టం ఉండదు. అంటే ఎవరైతే పర్సన్ న్యూట్రల్ గా ఉంటారో వాళ్ళు ఏ విషయాన్నైనా న్యూట్రల్ గా తీసుకోగలరు. అంటే ఏ విధమైన ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా న్యూట్రల్ గా ఉండడం అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది న్యూట్రల్ గా ఉండడం అంటే. సూపర్ స్టార్డమ్ ఉన్న రజనీకాంత్ గారితో ఆయన అభిమానులు ఫొటోస్ తీసుకుంటూ రజనీకాంత్ గారి మీదే, ఆయన భుజం మీదే చేయేసి ఫోటో దిగే ప్రయత్నం చేస్తే ఆయన కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే నెగిటివ్ గా. పక్క వాళ్ళు ఎవరో వారించబోయారు. ఆయన ఏమన్నారంటే, పర్వాలేదు, ఏం పర్వాలేదు, అలాగే తీసుకొని ఉన్నారు. అలాగే ఒకళ్ళు కాదు, కంటిన్యూస్ గా కూడా ఆయన భుజం మీద చేయేసి, ఏంటి రజనీకాంత్ గారి భుజం మీద చేయేసి ఫోటో దిగే ప్రయత్నం చేస్తే ఆయన జస్ట్ ప్రశాంతంగా అలాగే ఉన్నారు. అది న్యూట్రల్ గా ఉండడం అంటే. ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయిపోయి ప్రతి దాన్ని ఎవరిని కనపడితే వాళ్ళని గిచ్చుతూ, ఎవరినో ఒకరిని ఏదో విధంగా కించపరుస్తూ, నాకు ఏ విధమైన ఎమోషన్స్ లేవు అని చెప్తూనే ప్రతి దానికి ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోయే రామ్ గోపాల్ వర్మ గారా మనకి చెప్పేది? సరే, ఆయన చాలా సందర్భాల్లో అంటారు, నేను చెప్పేది నేను చెప్తాను, నేను తీసే సినిమాలు నేను తీస్తాను, ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. దట్ ఈజ్ ఓకే. ఎవరైతే కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆయన్ని ఇగ్నోర్ చేయడం అనేది మనం బయట చూస్తాను. రామ్ గోపాల్ వర్మ గురించి నిజంగా మాట్లాడటం వేస్ట్ అనిపించవచ్చు, కానీ రాము గారికి ఒక సో కాల్డ్ ఇంటలెక్చువల్ సెక్టార్ లో మాత్రం పెద్ద గౌరవం లేదండి. కానీ ఎవరైతే ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఇదే లైఫ్ అంటే ఇలా ఉండాలి, రామ్ గోపాల్ వర్మ లాగా బతకాలి లైఫ్ అంటే అని ఆలోచించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, తప్పుదో పట్టకూడదు, తెలిసి తెలియని ఒక అట్రాక్షన్ తోటి ఆ విధమైన పందాలోకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. అలాంటి వాళ్ళని ఒక్కసారి పలకరిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్,
రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కళ్ళల్లో కనీసం ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారనే విషయాన్ని వాళ్ళ మదర్ కి ప్రజెంట్ చేయడం కానీ ఇదంతా కూడా నేను ఒక సినిమా లాగా డ్రామాటికల్ గా తీశాను అని చెప్పారు. సీరియస్గా ఉంది, నిజం చెప్పాలంటే పోయారు అన్నాడు. సో అప్పుడు నేను సరే, అసలు నాకు ఏ రియాక్షన్ లేదు. నేను సరే, నేను ఒక పని చేయండి, ఎక్కడ ఏ విధమైన ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయని పర్సన్. అదే రామ్ గోపాల్ వర్మ గారు కొంతకాలం తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఫర్ నో రీజన్ వాళ్ళ నాన్నగారు గుర్తు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాను నానా పటేకర్ని పట్టుకుని అని చెప్పేసి. 10 ఏళ్ళు అయిన తర్వాత మా ఫాదర్ పోయినందుకు నేను నానా పటేకర్ ఇంట్లో ఏడుస్తూ ఉంటే నాన్న నన్ను పట్టుకుని అసలు నన్ను ఓదార్చడానికి 5-10 నిమిషాలు పట్టింది అందరికి. ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఏ విధమైన ఎమోషన్స్ లేకపోవడం కాదు, ఎమోషన్స్ ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయడం. సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఆ ఎమోషన్ ని బయట పెట్టలేదు కాబట్టి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. ఆయన మెచ్యూరిటీ అయి ఉండొచ్చు, మెచ్యూర్ గా ఉండాలని ఆయన కట్టుబాటు చేసుకుని కూడా ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా కొంతకాలం అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఒకేసారి ఎమోషన్ గురవడం జరిగింది. అది సాధారణం. దాన్ని మనం రైటా రాంగా లేదంటే ఇలా చేయొచ్చా, ఇది మాట్లాడడానికి ఎవరికీ అధికారం లేదు. అయితే ప్రతి వ్యక్తికి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ కూడా ఆ జంతువుల మీద ఆయన చూపిస్తున్న అమితమైన ప్రేమను చూపిస్తాం. ఆయన కదా హంగర్, డెత్ అండ్ లవ్, హౌ క్రూయల్ ఇస్ ద నేచర్. అంటే ఈ ప్రకృతి ఎంత క్రూరమైనదో కదా అని. అంటే క్రూరత్వాన్ని ఫీల్ అవుతున్నారంటే అది ఎమోషన్ ఉన్నట్టే కదా. సో ఎమోషన్ ఏది లేదు అన్నో కరెక్ట్ కాదు. ఇక్కడ పాయింట్ ఆ ట్వీట్ అనేదే కాదు, ఓవరాల్ గా ఆయన ఇంటర్వ్యూస్ లో కానీ ట్వీట్స్ లో కానీ బయట రకరకాల సందర్భాల్లో మాట్లాడిన విషయాలు కానీ సమాజంలో ఉన్న యువత మీద ముఖ్యంగా ఏ విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ కలగకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. రామ్ గోపాల్ వర్మ గారు చాలా సందర్భాల్లో లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంజాయ్ చేయాలి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్తూ ఉంటారు. అయితే ప్రకృతికి దగ్గరగా బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా లీడ్ చేయగలరు, దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. రామ్ గోపాల్ వర్మ గారు నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, నా ఆనందంలోకి అంటే చాలా న్యూట్రల్ గా ఉంటాను, ఆనందం అని కూడా చెప్పరు ఆయన, నేను న్యూట్రల్ గా ఉంటాను అనేది అవాస్తవం. సో తర్వాత ఆయన టైంలో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తానని చెప్తారు, అది కూడా అవాస్తవం. కారణం ఏంటంటే ఎవరైతే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలరో, ఎవరైతే ప్రతి క్షణంలో నుంచి ఆనందం పొందగలరో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, దేనికి రెస్పాండ్ అవ్వరు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు. ఆయన వివాహ జీవితాన్ని వదిలేసి ఆయన సపరేట్ గా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఏకాంతంగా ఉంటానని అనుకుంటూ ఉంటారు ఆయన, అదొక భావనలో ఉంటారు ఆయన. కానీ ఆయన ఉండేది ఒంటరిగా. ఆ ఒంటరితనంలోంచి పుట్టుకొచ్చే భయం మూలాన ప్రతి ఒక్కళ్ళని గిచ్చుతూ ఉంటారు ఆయన. అంటే ఒంటరిగా ఉండలేక కనపడిన ప్రతి దాని మీద రెస్పాండ్ అవుతూ తాను ఒంటరిగా, తను ఏకాంతంగా ఆనందంగా ఉన్నానన్న ఫీలింగ్ తో ఆయన మోసం చేసుకుంటూ. ఒక విషయం మీరు గమనించండి, ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన ద్రవ్యాలు అవసరం ఉండదు. ఎప్పుడైనా జస్ట్ సరదాగా ఫన్ కోసం డ్రింక్ చేయడం అనుకోండి, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అంటే ప్రతిరోజు ఖచ్చితంగా డ్రింక్ చేస్తే గానీ ఉండలేని వ్యక్తి, అంటే ఎవరైతే ఆనందంగా లేరో వాళ్ళు ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు. అంటారు కదా డ్రింక్ చేస్తే ఆ హైనెస్ వస్తుందని చెప్పేసి. ఆ హైనెస్ ని ఎప్పుడైనా ఎవరైనా అక్కడక్కడ ఒకేషనల్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కేవలం ఆ హైప్ కోసమే ప్రతిరోజు తాగుతున్నారు అంటే దాని అర్థం ఆ వ్యక్తి ఆనందంగా లేరు అని. తర్వాత ఆయన చేసే వ్యాఖ్యలు కూడా అంటే సరే
నేను చేసే వ్యాఖ్యలు వినకండి, నేను చేసే మూవీస్ మీరు చూడకండి, ఇష్టం ఉంటే చూడండి లేదంటే లేదు అన్నారు. కానీ అది యువత మీద ప్రభావం అయితే చూపిస్తుంది కదా, మరి ఖచ్చితంగా దాని మీద మనం డిబేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆయన క్లబ్స్ లో కానీ రకరకాల ప్రదేశాల్లో కానీ ఆయన ఆడవాళ్లతో ఆయన పెట్టే ట్వీట్స్ కానీ వీడియోస్ కానీ యువత మీద నిజంగా నెగిటివ్ ప్రభావం చూపించట్లేదా? ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు తనను తాను చాలా డేరింగ్ పర్సనాలిటీగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా యువత ఆయన్ని ఆకట్టుకోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు మోస్ట్ ఫియర్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. జ్వరం అన్నా, వ్యాధులన్నా, వయసు పడిపోతుందన్న ప్రభావం అన్నా, మృత్యు అన్న భయం ఉందా? చాలా భయం, నాకు చాలా చాలా భయం. చాలా భయస్తుడు ఆయన. అది ఆయన స్వయంగా మాట్లాడిన విషయాలను మనం క్లియర్ గా గమనించవచ్చు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు హాస్పిటల్ అంటే నాకు పడదు, ఎందుకంటే ఆ హాస్పిటల్ వాతావరణం నాకు పడదు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా నా ఆరోగ్యం కనుక బాగా లేక ఎవరి మీదైనా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని చెప్పారు. అంటే అనారోగ్యం అంటే భయం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అంటే ఆత్మహత్యని ప్రోత్సహించే వ్యక్తిన మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఎక్కడైనా ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా దాన్ని ఏదో విధంగా ఫేస్ చేస్తూ జీవితాన్ని సాధించాలి అనే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అనే పర్సన్ మనం ఆదర్శంగా తీసుకోవాలా? ఈ లెక్కన ఈ ప్రపంచంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్, బ్లడ్ క్యాన్సర్తో ఎంతో మంది ఉన్నారు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలన్నా ఈ పెద్ద మనిషి చెప్పేది? ఒకసారి ఆలోచించలేదు. సో ఆనందం అనేది జీవితంలో అన్ని కోణాల్లోనూ ఉంటుంది. దాన్ని మనం ఆస్వాదించే విధానంలో ఉంటుంది తప్ప పర్టికులర్ గా ఆనందం అనేది ఒక పర్టికులర్ దాంట్లో ఉండదు. మనకి ఈ ఎగ్జాంపుల్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. సపోజ్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ వీకెండ్ లో మంచి బైక్ తీసుకుని 2 రోజులకు సరిపడా ఫుడ్ ప్యాక్ చేసుకుని అలాగా కొండల్లోకి పర్వతాల్లోకి తిరిగి వద్దామని చెప్పేసి అలాగా అడవిలోకి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అద్భుతమైన సీనరీ కనిపిస్తే చాలా బాగుందని చెప్పి ఫొటోస్ తీసుకుంటూ అట్లా బండి ఒక పక్కన పార్క్ చేసి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళిన తర్వాత మంచి జలపాతం కనపడింది. ఎంతో అద్భుతమైన బ్యూటిఫుల్ సీనరీ. ఆయన అక్కడున్న సీనరీస్ అన్ని ఫోటోల్లో బంధిస్తూ అలా ముందుకు వెళ్తూ ఆయన ఏ దారి నుంచి వచ్చారో ఆ దారి తప్పిపోయారు. ఇప్పుడు ఆకలి వేస్తాం, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం సాయంత్రం అవుతుంది. ఇప్పటిదాకా అద్భుతమైన ప్రకృతి, ఎంతో అందమైన ప్రకృతి అనుకునే వ్యక్తికి ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏ విధంగా కనిపిస్తుంది? ఎవరైనా అడవిలో తిరిగే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సాయంత్రం 5:30 అవుతుందనగా రకరకాల సౌండ్స్ వస్తుంటాయి. ఆ యానిమల్ సౌండ్స్ ని మామూలు వ్యక్తులు తట్టుకోలేరు నిజంగా. అంటే బయట నుంచి మనం వీడియోస్ లోను సినిమాల్లోనూ ఓన్లీ ఫోటోగ్రఫీ చూడడానికి ఫారెస్ట్ చాలా అందంగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం మొత్తం టోటల్ గా వేరేగా ఉంటుంది. ఎవరైనా ఫారెస్ట్ లో బాగా తిరిగే వాళ్ళకైతే తెలుసు. సాయంత్రం 5 దాటితే ఉండలేరు. విపరీతమైన దోమలు, పెద్ద ఈగలు, అంటే మన ఊహకు అందని అనమాట. అక్కడ వచ్చే సౌండ్స్, ఎన్నో రకాల జంతువులు సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ అన్నీ వింటే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదయం ఎంతో బ్యూటిఫుల్ ఫారెస్ట్ అనే ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన పర్సన్ కి ఆహారం దొరకపోయేసరికి, సెల్ ఫోన్ సిగ్నల్ పోయేసరికి, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయేసరికి, తను దారి తప్పిపోయేసరికి, సాయంత్రం అయ్యేసరికి, చీకటి పడేసరికి, జంతువుల అరుపులు వెరపడేసరికి అప్పుడు దాకా అందంగా కనపడిన ప్రకృతి ఏమైపోయింది? అంటే ఇప్పుడు ప్రాబ్లం ప్రకృతిలో ఉందా, మనం చూసే విధానంలో ఉందా? అంటే ఖచ్చితంగా మనం చూసే పెర్సెప్షన్ లోనే ఉందని
మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏ కోణంలో చూస్తామో ఆ కోణంలోనే మనకు విషయాలు అర్థమవుతాయి. ఎవరైతే చిన్నప్పటి నుంచి ఒక రకమైన వాతావరణంలో పెరిగారో వాళ్ళకి ఆ రకమైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనిషికి జంతువుకి తేడా ఏంటి? ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో మనం కూడా ఒక జీవి. అయితే మిగిలిన అన్ని జీవులకి మనిషికి డిఫరెన్స్ చూపించేది ఏది? మన ఇంద్రియాలే కదా, మన ఇంద్రియ నిగ్రహమే కదా. అలాగే సొసైటీలో మనం ఏర్పరచుకున్న వాల్యూసే కదా. ఎప్పుడైతే వాల్యూస్ లేవో మనం మనుషులు ఎలాగవుతాం? ఎవరికైతే ఈ వాల్యూస్ తెలియవో వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మనం చెప్పేది అర్థం చేసుకునే పొజిషన్లో వాళ్ళు ఉండరు, మనం చెప్పేది అర్థం చేసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి మనం ఒక విషయం చెప్తున్నామో అది అర్థం చేసుకోవడానికి ఒక రకమైన నాలెడ్జ్ కావాలి, ఒక రకమైన మైండ్ స్టేటస్ కావాలి. ఎప్పుడైతే ఆ మైండ్ స్టేటస్ లేదో వాళ్ళకి వారాహి అనేది పందిలాగే కనిపిస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే బ్రతకొచ్చు. అది ఎప్పటిదాకా? వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించనంత వరకు దట్ ఈజ్ ఓకే. కానీ ఎప్పుడైతే అది నెగిటివ్ ఇంపాక్ట్ కలగచేస్తుందో ఖచ్చితంగా దాన్ని ఎవరికి వాళ్ళు తిప్పి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితాన్ని అన్ని రకాల కోణాల్లో చూసిన వాళ్ళకి ఈ వాల్యూస్ అర్థమవుతాయి. మంచి అంటే ఏంటో తెలుస్తుంది, చెడు అంటే ఏంటో తెలుస్తుంది, బ్రతుకు అంటే ఏంటో తెలుస్తుంది, చావు అంటే ఏంటో తెలుస్తుంది, దుఃఖం అంటే ఏంటో తెలుస్తుంది, ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. అంతే తప్ప నాకు ఏమీ లేదు, నేను దేనికి బద్ధుణ్ణి కాను అని చెప్పి పెద్ద ఫిలాసఫర్ లాగా మాట్లాడుతూ అన్ని రకాల భయాలు ఉంటూ అన్ని రకాల వ్యసనాలు ఉంటూ చేయవలసిన పనులన్నీ చేస్తూ దాన్ని ఏదో ఎంతో గ్రేట్ పర్సనాలిటీగా అది ప్రజెంట్ చేసుకుంటూ నేను గ్రేట్ కాదు, నేను ఎదవని అని చెప్పి ఓపెన్ గా చెప్పుకుంటూ నన్ను పట్టించుకోకండి అంటూనే ఒక రకమైన రివర్స్ సైకాలజీ తోటి యువతని మభ్య పెడుతూ దాని మీద కోటాను కోట్లు సంపాదిస్తూ దాన్ని సమాజం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలుగజేసే పర్సన్ని ఖచ్చితంగా మనం ఆలోచించి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీని మీద ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. నేను అసలు దేని గురించి పట్టించుకోను, నా డ్రెస్ గురించి కూడా పట్టించుకోను. నేను కారులో కూర్చుని ఉంటే నా డ్రైవర్ వెళ్ళి నా డ్రెస్సెస్ పర్చేస్ చేసి తీసుకొస్తారంటే దాంట్లో పెద్ద గొప్ప విషయం ఏం లేదు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా డ్రింక్ చేస్తుంటారో వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండదు. చాలా సింపుల్ పాయింట్. దాన్ని పెద్దగా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవునంటారా కాదంటారా? అవును, నాకు ఏ విధమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు. మరి రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో ఉన్న స్కూల్ మీద ఎందుకు ట్వీట్స్ చేస్తున్నారు? అక్కడున్న సౌండ్స్ కి మీ పిల్లల ఇయర్ డ్రమ్స్ పాడైపోతాయి అని ఎందుకు అంటున్నారు? సోషల్ రెస్పాన్సిబిలిటీయా? కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కనిపిస్తుంది ట్వీట్స్ లో. ప్రాబబులీ ఆయనకి డిస్టర్బెన్స్ కలిగి ఉండొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్నాళ్ల నుంచి లేని డిస్టర్బెన్స్ ఇప్పుడు ఈ నొక్క ఆయన ఒక పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల వాతావరణం అలా ఉంటే మీ పిల్లల యొక్క ఇయర్ డ్రమ్స్ పాడైపోతాయి, మీ పిల్లల యొక్క మైండ్ సెటప్ పాడైపోతుందని చెప్తూనే ఎవరు దాన్ని పట్టించుకోకపోతే దాన్ని సిటీ పోలీస్ ని కూడా ఆ ట్వీట్స్ లో ట్యాగ్ చేస్తూ దీని మీద యాక్షన్ తీసుకోండి, లేదంటే మేమందరం కలిసి ధర్నాకి దిగుతాము స్కూల్ ముందు అని. అంటే ఇంతకాలం లేనిది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకసారి రెచ్చగొడుతూ ఏదో ఒక యాక్టివిటీ చేసే ప్రయత్నం. ఆయన ధర్నా చేసేది లేదు, ఏం లేదు. ఆయన బయటకు వచ్చేది లేదు, ఏం లేదు. కేవలం మిగిలిన వాళ్ళని గిచ్చి ఉసిగొల్పడం. అది ఒక రకమైన సైకలాజికల్ టాక్టిక్స్. ఆయన తెలివైన వారే, కాదని కాదు. ఆయనే చెప్పారు చాలా సందర్భాల్లో, అవును నేను స్వార్థమైన జీవిని అని. ఈ స్వార్థం ఆయన దగ్గరే పెట్టుకోవాలి, కానీ అది సొసైటీ మీద ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఏమవ్వాలి? ఇప్పుడు ఆ స్కూల్ మూసేయాలా? స్కూల్ మూసేయాలా చెప్పండి. చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ తీసేసి
అక్కడ ఏమన్నా కొత్తగా పొలాల్లో వేసి అక్కడ ఏమన్నా పంట చేలు పెంచాలా? జూబ్లీ హిల్స్ లో ఉన్న వాతావరణాన్ని మార్చడం వీలవుతుందా రాత్రికి రాత్రి? లేదంటే మీరేమన్నా కాంట్రిబ్యూట్ చేస్తారా? మరి ఎందుకు వాళ్ళని వీళ్ళని గిచ్చడం? అంతే కదా. మనకి ధైర్యం లేనప్పుడు ఎంతో కాంట్రవర్షియల్ మూవీస్ తీస్తున్నట్టుగా ప్రజెంట్ చేసుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ అయితే ఉందో అదే గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా మూవీ తీయడం జరిగింది. ప్రాబబ్లీ క్యాప్షన్స్ ఆ విధంగా పెట్టి ఉండొచ్చు, కానీ ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండే పాయింట్ తోనే ఆయన మూవీ తీస్తారు. మరి అంత ధైర్యమైన పర్సన్ అయితే ఎగనెస్ట్ గా మూవీ తీయాలి. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ కి అనుకూలంగా మూవీ తీస్తారు. ఇక్కడే కాదు, బయటనే కూడా అంతే. అది కనపడతానే ఉంది కదా. మరి ఎందుకు పెద్ద పెద్ద మాటలు? దీన్ని చూసి ఏంటంటే తెలియని పిల్లలు ఎవరైతే యువత ఉన్నారో ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ అనుకుని, ఈయనకి ఏ విధమైన భయం లేదనుకుని, ఈయన చాలా ఫ్రీగా ఉంటారు, లైఫ్ ని బాగా లీడ్ చేస్తున్నారు అనుకుంటూ ఒక రకమైన తెలియని మోడ్లోకి వెళ్ళిపోతున్నారు తెలియక. మరి మనం తెలియ చెప్పాలి కదా. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు ఆ వాయిస్ ఏదైతే ఉందో, అంటే ఆ సౌండ్ ఎనర్జీ ఏదైతే ఉందో, విశ్వంలో ఉన్న ప్రతి అణువు పరమాణువు మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుందని క్వాంటమ్ ఫిజిక్స్ నిరూపించింది. అందుకే మనం ఏది మాట్లాడినా ఒక పాజిటివ్ గా మాట్లాడాలి. మనం ఏ ఆలోచన చేసినా పాజిటివ్ గా ఆలోచిస్తే మనకు వచ్చే థాట్స్ కూడా పాజిటివ్ గానే ఉంటాయి. అలాగే ప్రకృతితో కూడా మనం ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రకృతి కూడా అంత పాజిటివ్ గా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. మనం మాట్లాడుకునేది సైన్స్, ఏ విధమైన మూఢనమ్మకాలు కాదు. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్. ఈ ప్రాసెస్ నే క్వాంటమ్ ఫిజిక్స్ లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. అంటే మన యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో, మన వాయిస్ వైబ్రేషన్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఏ ధ్వని అయినా సరే ప్రొడ్యూస్ అయితే ఆ సౌండ్ యొక్క ఇంపాక్ట్ విశ్వంలో ఉన్న ప్రతి కణం మీద ఉంటుంది. ఈవెన్ నక్షత్రాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అంటే మనం పాజిటివ్ గా ఆలోచించాలి. ప్రతిదాన్ని నెగిటివ్ గా ఒక క్రైమ్ మైండ్ తో ఆలోచించామనుకోండి, మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. మనం అలాగే అయిపోతాం, రోజు రోజుకి కుచించుకుపోతాం. ఎప్పుడైతే ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుకున్నాం, ఆహ్లాదకరంగా ఉంటాం. ఎప్పుడు నెగిటివ్ మెంటాలిటీ తోటి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అదే మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ప్రకృతి అనేది అన్ని రకాల విషయాలు ఉన్నాయి. ప్రకృతిలో మనం ఒకే యాంగిల్ తో చూస్తే అది ఒకే యాంగిల్లో కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వెల్కమ్ టు సైకాలజీ విత్ సింగ్. మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.